శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. శ్రమలందు దేవుని ప్రేమించిన, శ్రమలందు దేవుని ప్రేమించిన సమకూడును మేలు కొరకు, అన్ని సమకూడును మేలు కొరకు. శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. మహాశ్రమలు అనే శీర్షికలో ఈ సమయంలో మనం ధ్యానించేది ద గాస్పల్ త్రూఅవుట్ ద వరల్డ్, లోకమంతటా సువార్త అనే అంశంలో ధ్యానిస్తాం. గాస్పల్, సువార్త. ఈ గాస్పల్ అనే మాటకి డిక్షనరీలోనే రాయబడిన మాట ఏంటంటే ద మెసేజ్ ఆఫ్ జీసస్. ద మెసేజ్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తుని గురించిన వార్తే సువార్త. ఈ సువార్త గురించి ఇక్కడ ఏం చెప్తున్నారంటే లోకమంతటా సువార్త. ఇదేంటి సార్ లోకమంతటా సువార్త అంటే, మూలవాక్యం చదువుకొని మన వివరంలోనికి వెళ్తే అర్థమవుతుందండి. మూలవాక్యము మత్తయి సువార్త 24:14 చూస్తే మనం సువార్త అనేది ఏంటి లోకమంతా దాని వివరాలు మనం చూస్తాం. మూలవాక్యం చదువుతల్లి మత్తయి సువార్త 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. అంటే ఇక్కడ మనందరం లోకం అంతమైపోద్ది అని చెప్తున్నాం. చూసారా, ఈ లోకమంతం అవ్వడానికి జరగాలి, సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించబడకుండా లోకం అంతం అవ్వదు. ఇవాళ యేసు ప్రభుని అందరూ రక్షకుడు అంగీకరించట్లేదు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు అంగీకరించారా లేదనేది ఇక్కడ పాయింట్ కాదు, కానీ వాళ్ళు కంపల్సరీగా యేసు ప్రభు గురించి వినాలి కంపల్సరీగా. కారణం ఏంటంటే ఈ లోకమంతా అంగీకరించిపోయిన అందరూ ఒకే దేవుని బిడ్డలేం. ఆ ఒకే దేవుడు అంటే యేసు ప్రభు. ఆ యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్ళాం, నాకు ఎవరు చెప్పలేదు ఈ భూమి మీద అని అనడానికి ఎవరికి వీల్లేదు. కంపల్సరీగా సువార్త ప్రకటించబడాలి. ఆ యొక్క 3.5 సంవత్సరాలు ఆ రక్షణ ఉంటుంది శ్రమకాలంలో. ఆ కాలంలో దేవుడు దేవదూతనే పంపించి సువార్తను ప్రకటిస్తాడు. ఈవేళ బస్సులు వెళ్ళని గ్రామాలు ఉన్నాయి. ఈ ట్రైబల్ ఏరియాస్కి వెళ్తే కాలినడకనే వెళ్ళాలి, అక్కడికి సైకిల్ కూడా వెళ్ళవు. అలాంటి ఏరియాస్ కూడా ఇంకా ఉన్నాయి. ఇంకా ప్రపంచంలో సువార్త వినని ప్రదేశాలు చాలా ఉన్నాయి. వీళ్ళందరికీ ఆ దేవదూత వెళ్ళి సువార్తను ప్రకటిస్తుంది. ప్రతి చెవి వినాలి. కారణం ఏంటంటే మూలవైకి మళ్ళీ చదవమా. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై, అందరికీ సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటించబడాలి. అటు తర్వాత అంతం వచ్చును. అది ప్రకటించబడకపోతే అంతం రాదు. కంపల్సరీగా ప్రకటించబడాలి. ఎవరు ప్రకటిస్తారు? ఇవాళ దేవదూత కదా ప్రకటించేది. ఎవరికన్నీ పని అప్పగించాడు దేవుడు? మనకి అప్పగించాడు. దేవదూతలకు లేని మహాభాగ్యం మనుషులకు దేవుడు ఇచ్చాడు. అది ఇవాళ మనుషులు తెలుసుకోవట్లేదు. పౌలు గారు ఏమన్నాడంటే సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. ఇవాళ ఏమంటున్నారు ప్రజలు? సువార్త ప్రకటిస్తే నాకు శ్రమ అంటున్నారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ప్రపంచవ్యాప్తంగా సువార్త అనే వివరణలు చూద్దామండి. నెంబర్ 1 చదువుదాలి. సువార్త ప్రపంచవ్యాప్తంగా ఒక దేశం నుండి మరొక దేశానికి, సంస్కృతి నుండి మరొక సంస్కృతి, ఒక సంస్కృతి నుంచి మరి ఒక సంస్కృతికి, ప్రజల నుండి మరొక ప్రజలకు ఈ సువార్త ఎలా ప్రకటించబడుతుందట? ఒక దేశం నుండి ఇంకో దేశానికి. ఏంటి ఇది? ఎక్కడండి? బెత్లెహేములో పుట్టారు యేసు ప్రభు. చాలామందికి అర్థం కానిది ఏంటంటే అమెరికా వాళ్ళది క్రైస్తవుది కాదు. చిన్న ఆసియా నుంచి అమెరికా దేశానికి సువార్త వెళ్ళింది. ఈ చిన్న ఆసియా నుంచి ప్రపంచం అంతా సువార్త వెళ్ళింది. చాలామందికి తెలియక ఇది అమెరికా వాళ్ళు క్రైస్తత్వం అంటారు. అందుకు ఏమంటారండి? దేశం నుండి దేశానికి, సంస్కృతి నుండి మరొక సంస్కృతి, ద కల్చర్. అన్ని సంస్కృతులు ఒకటి కాదు. మన భారతదేశ సంస్కృతి వేరు, అమెరికా సంస్కృతి వేరు.
మన భారతదేశ వస్త్రాధరణ వేరు, అమెరికా దేశ వస్త్రాధరణ వేరు, మన పద్ధతులు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. ఈ సంస్కృతులకి ప్రజల నుండి మరొక ప్రజలకు, ప్రజల నుంచి ప్రజలకి, ప్రజలు కూడా రకరకాల ప్రజలు. అండ్ ఎప్పుడైతే బాబేలు గోపురంలో భాషలు తారుమారైపోయాయో ప్రజలు కూడా తారుమారైపోయారు. రకరకాల ప్రజలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సిద్ధాంతం. ఒక దేశానికి ఒక సిస్టమ్ ఉంటే మరొక దేశానికి ఇంకో సిస్టమ్ ఉంటుంది. వీళ్ళందరికీ సువార్త ప్రకటించబడ్డది. ప్రపంచం అంతా సువార్త ప్రకటించబడ్డం అంటే తర్వాత ఈ సువార్త యేసు శిష్యుల ద్వారా చక్రవర్తులు రాజులు మరియు మిషనరీల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది సువార్త. అంటే యేసు ప్రభు వార్త. మళ్ళీ చదవండమ్మా. ఈ సువార్త యేసు శిష్యుల ద్వారా, మొదట ఎవరి ద్వారా అండి? శిష్యుల ద్వారా. శిష్యులు అంటే అపోస్తలులు కాదండి. శిష్యుల్లో 12 మందిని అపోస్తలులే. చాలామంది యేసుప్రభు గారి శిష్యులు ఎంతమంది? 12 మంది అంటారు. యేసుప్రభు గారి శిష్యులు 12 మంది, అందరూ శిష్యులే. మత్తయి సువార్తలు రాసి మీరు అందరినీ శిష్యులుగా చేయండి అంటాడు. యేసుప్రభు గారు 70 మందిని ఒకసారి, 90 మందిని ఒకసారి పంపించారు శిష్యుల్ని. కానీ ప్రజలందరిలో మైండ్లో ఉండిపోయింది ఏంటంటే శిష్యులు ఎంతమంది? 12 మంది శిష్యులు కాదు, 12 మంది అపోస్తలులు. శిష్యుల ద్వారా వెళ్ళిన సువార్త. మరి ఇక్కడికి ఎవరు వచ్చారండి? అపోస్తలుడు వచ్చాడు కదా, తోమా వచ్చాడు కదా. అలా ప్రపంచం అంతా వెళ్ళారు, నలుమూలలకి వెళ్ళారు వీళ్ళందరూ. తర్వాత ఎవరమై? చక్రవర్తులు, ఎంపరర్స్. చూడండి, ఈ బైబిల్ని, ఈ క్రైస్తత్వాన్ని ప్రపంచానికి అందించిన వాళ్ళందరూ చక్రవర్తులే అందించారు. నీరో చక్రవర్తులు అటువంటి క్రైస్తత్వాన్ని అణిచివేశాడు. కానీ అనేక మంది చక్రవర్తులు ఈ క్రైస్తత్వాన్ని ప్రపంచానికి అందించారు. చక్రవర్తుల ద్వారా రాజులు. రాజు అంటే ఏంటండి? ఇప్పుడు మనది రాజరికాలు కాదు, మనం అన్నీ కూడా డెమోక్రసీ, మనది ప్రజాప్రభుత్వాలు. మన రాజు అంటే అర్థం ఏంటంటే వాడే చీఫ్ జస్టిస్, వాడే అన్నిని, వాడు ఏం చేస్తే అదే జరగాలి. రాజుల ద్వారా మరియు మిషనరీలు అంటే నేను పాయనీర్ మిషనరీస్ రాశాను. నా వరకు నేను మిషనరీనే. మన అమెరికా దేశాలకు వెళ్ళేటప్పుడు నన్ను అక్కడ మిషనరీ అంటారు, విజిటింగ్ మిషనరీ అంటారు నన్ను. మిషనరీలు అంటే ఈ దేశం నుంచి ఆ దేశం, ఈ ప్రదేశం ఆ ప్రదేశానికి వెళ్ళి వారి ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. మిషనరీల ద్వారా ఇప్పుడు ఆఫ్రికా ఖండం ఏందో, ఒక మిషనరీ ద్వారా ఆఫ్రికా ఖండం అంతా దేవుడి దగ్గరికి వచ్చింది. ఎవరండి ఆయన? డేవిడ్ లివింగ్స్టన్. జస్ట్ వన్ మిషనరీ. గ్రేట్ మ్యాన్ అండి లివింగ్స్టన్ గారు, చాలా గ్రేట్ మ్యాన్. ఒక ఖండాన్ని ప్రభు కొరకు సంపాదించాడు. ఒక ఖండాన్ని. ఇట్స్ నాట్ ఈజీ. మహానుభావులు, మిషనరీల ద్వారా సువార్త ప్రకటించబడింది. తర్వాత క్రూసైడ్లు, విజయాలు మరియు సాధారణ నోటి మాట ద్వారా సువార్త ప్రపంచ చరిత్రపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. మళ్ళీ చదవండి. క్రూసైడ్స్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద మీటింగ్లు. అండ్ నేను నా జీవితంలో ఐ హోల్డ్ లాట్ ఆఫ్ బిగ్ క్రూసైడ్స్ ఇన్ విశాఖపట్నం. అడ్బర్హాక్ అని బిలిగ్రామ్ అసోసియేట్ క్రూసైడ్స్ కండక్ట్ చేశాను. ఆర్ఆర్కే మూర్తి ద్వారా క్రూసైడ్స్ పెట్టాను. ఎస్దియన్ అనే ద్వారా క్రూసైడ్స్ పెట్టాను. చాలా పెద్ద పెద్ద మీటింగ్లు నేను సిటీలో ఆర్గనైజ్ చేశాను. అవాళ విశాఖపట్నంలో ఏదైనా పెద్ద మీటింగ్ జరగాలంటే విక్టర్ ప్రభాకర్ ద్వారా జరగాలనేది. నా యొక్క చరిత్రలు అవన్నీ రాశాను, నా బయోగ్రఫీ బుక్లు అన్నీ రాశాను. ఎన్ని పెద్ద పెద్ద మీటింగ్లు ఆర్గనైజ్ చేసిన, వర్క్డ్ విత్ అరౌండ్ ద గ్లోబ్. పెద్ద పెద్ద లీడర్స్తో కలిసి పనిచేశాను. క్రూసైడ్స్. ఆ క్రూసైడ్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే సువార్త ప్రకటించాలి. అది క్రూసైడ్స్ యొక్క ఉద్దేశం. అంటే మాస్ అనమాట. ఒకేసారి కొన్ని వేల మందికి సువార్త ప్రకటించాలి. దాని ద్వారా తర్వాత విజయాలు అంటే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, లేకపోతే పాత దినాల్లో ఈ విజయాలు ఎక్కడికి వెళ్తారు, కాంకర్ ఎక్కడ చేశారు, ఎక్కడ విజయాలు చేశాడో క్రైస్తత్వం అనేది వాళ్ళు స్థాపించారు అక్కడ. తర్వాత సాధారణ నోటి మాటల ద్వారా కూడా సువార్త ప్రకటించబడ్డాం. యేసుప్రభు రక్షకుడు అని చెప్పడానికి నీకు థియలాజికల్ స్టడీస్ అవసరం లేదు, డిగ్రీలు అవసరం లేదు. యేసుప్రభు నమ్ముకోండి అని చెప్పడానికి నీకేం విద్య అవసరం లేదు, ఎవడైనా చెప్పొచ్చు. అది సాధారణ నోటి ద్వారా సువార్త ప్రపంచ చరిత్రపై, సువార్త అనేది ప్రపంచ చరిత్రపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రపంచ చరిత్రలోనే సువార్త అనేది తీవ్ర ప్రభావం చూపిందండి. ఏమండి ఇవాళ సేవ అనేది కుంటిపడిపోతుందనే చెప్పాలి. మరో దినాల్లో మిషనరీస్ అంటే పరుగులెట్టుకుని వెళ్ళి సేవ చేశారు. అంటే నా వరకు అయితే మేము 500 గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించాను. అండ్ కొన్ని విలేజెస్కి వెళ్ళినప్పుడు అయితే ఏదో టిఫిన్ పట్టుకొని పోవడం, అక్కడ మంచినీళ్ళు కూడా ఇవ్వరు విలేజెస్లో. అలాంటి ఏరియాస్కి వెళ్ళి సువార్త ప్రకటించాను. ఆ శ్రీకాకుళం ఆ ఏరియాస్లోని శ్రీముఖలింగం బుడితి అనే ఒక గ్రామంకి వెళ్ళినప్పుడైతే
అందరూ కూడా పశువులు కూడా లోపల పెట్టేస్తున్నారు, మనిషి వాడు పైన ఉండడానికి వీల్లేదు. మమ్మల్ని తీసుకెళ్ళిండు ఆ దేవుని దర్శనం, ఏట్రా అందరూ లోపల ఉండి ఏం మాట్లాడలేదండి. ఆవిడ చిన్న పాక హోటల్లాగా ఉంటే అక్కడ ఆడు భోజనం మాకు పెట్టాడు. ఆడ పశువులు కూడా లోపల పెట్టాడు చిన్న పాకలో. ఏరా అని లోపల బాబు మీరు ఎవరు కొత్త అని అడిగాడు. అవును సార్, సార్ ఇక్కడ రాత్రి అయితే ఎలుగుబంట్లు వచ్చేస్తాయి సార్, మనుషులు కొట్టేస్తాయి సార్ అక్కడ. మా పిల్లలకి నేను చెప్పలేదు, నేనే లీడర్. నేను దశ ఎక్కడ మా పడుకోవడం అంటే ఎక్కడ సార్ ఊరిచేర పట్టుకెళ్ళిపోయి పంచాయతీ ఆఫీసర్ పడుకోండి. అక్కడ చిన్న ఆఫీస్ చిన్న ఉంటే వరండా ఉందంతే, దానికి ప్రహరీ గోడల్లో ఏమీ లేవు. అందరూ పడుకున్న రేపు పిల్లలు అలిసిపోయారు, నేను మాత్రం పడుకోలేదు. మోకాళ్ళు వేసి ప్రార్థన, ఎలుగుబంటి గురించి చెప్పాడు కదా, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడు. కరెక్ట్గా 11:30 అయిందండి, ఎలుగుబంటి శబ్దం వినిపిస్తుంది. మా దగ్గరికి వస్తుంది అనమాట. ఏడ్చి ప్రార్థన చేశాడు, ప్రభు ఆ ఎలుగుబంటి మమ్మల్ని ఎవరైనా కొట్టి ఒకటి చంపించిన మీ నామానికి అవమానం, ఆ యేసుప్రభుని ప్రకటించడానికి ఎవరు వచ్చారు, ఎలుగుబంటి చంపించింది మీకు అవమానం ప్రభు అని ప్రార్థన చేశారు. తర్వాత ఆ శబ్దం అలా మళ్ళీ అలాగ వెనకపోయింది. ఇలా రకరకాల అనుభవాలు మేము వెళ్ళిన ఏరియాస్లో. మామూలు భయంకరమైన ప్రదేశాలు, ఏట్లలో నుంచి వెళ్ళి సువార్త ప్రకటించడం. ఎవడు మంచినీళ్ళు కూడా ఎవడు మళ్ళీ పలకరించడు కూడా. కనుక ఈ సువార్త ఈ చరిత్ర మీద ప్రభావం చూపించింది. ఇవాళంటే ఎన్ని ఏరియాస్కి వెళ్ళి సువార్త ప్రకటించిన ఆ ఏరియాస్ అన్నీ ఇవాళ ఉజ్జింపబడ్డాయి. ఇవాళ ఆలోచించండి, భారతదేశంలో ఇప్పుడున్న ప్రభుత్వం అవునండి, క్రైస్తవ వ్యతిరేక శక్తులని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సంఘాలు పడగొట్టేస్తున్నాం, క్రైస్తవులు చంపేస్తున్నాం, ఏదో సాధిస్తున్నాం అనుకుంటాం. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే క్రైస్తవుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు క్రైస్తవుల రేషియో పెరుగుతుంది, క్రైస్తవులు పెరుగుతున్నారు, విశ్వాసులు పెరుగుతున్నారు, ప్రార్థనా శక్తి పెరుగుతుంది ఇవాళ. కనుక ఇది చరిత్ర మీద దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. తర్వాత మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను, మనకు తెలియని పేతురు, థామస్ సువార్తలు ఉన్నాయి. మనకు తెలిసిన సువార్తలు ఏంటంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఇవే మనకు తెలిసిన సువార్తలు. వీళ్ళు రాకుండా ఎవరు రాశారంటే ఇంకా థామస్ గారు రాశారు, పేతురు గారు రాశారు, బర్తలోమేయ రాశాడు, యూదా కూడా సువార్త రాశాడు. అది భ్రష్టుడు అయిపోవడం వల్ల ఆయనే మర్చిపోయారు, ఇంకా సువార్త ఎవరికి కావాలి. కనుక సువార్తలు చాలామంది రాశారు, అన్ని బైబిల్ గ్రంథంలో లిఖింపబడలేదు, చేర్చబడలేదు బైబిల్ గ్రంథంలోని. తర్వాత సువార్త ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికాలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, ఆఫ్రికా దేశాల్లో చాలా ఫాస్ట్గా సువార్త ప్రారంభమైందండి. అలాగే లాటిన్ అమెరికా దేశాల్లో, దక్షిణ అమెరికా ప్రదేశాల్లో సువార్త అనేది చాలా ప్రారంభమైంది. అంటే ప్రస్తుతానికి అందరూ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఎక్కువ, బట్ దే ఆర్ క్రిస్టియన్స్. ప్రతి ప్రజను చేరుకోవడం ఇంకా పూర్తి కాలేదు. అయినా సరే ప్రతి ప్రజలు చేరుకోవడానికి ఇంకా పూర్తి కాలేదు. ఇందాకే చెప్పాను కదండి, భారతదేశంలోనే సువార్త తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే విని నమ్మకపోవడం వేరు, అది వేరు. కానీ వినడం వాళ్ళే చాలామంది ఉన్నారు, మన దేశంలోనే ఉన్నారు చాలామంది. ఇంకా సువార్త వినడం, సువార్త వ్యాపింప చేయడానికి మార్గాలు, ఈ సువార్త అనేది వ్యాప్తి చెందడానికి మార్గాలు ఏమిటి కొన్ని ధ్యానిస్తాను. నెంబర్ 1, పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం కోసం ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ మార్గదర్శకం కోసం ప్రార్థించాలి. ఏమండి ఇలా ఆలోచించండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. చాలామంది నేను సోషల్ మీడియాలో చూస్తే ఒక అజ్ఞాని వాడు హేళనగా మాట్లాడతాడు, 3 దేవుళ్ళు వీళ్ళకి క్రైస్తవులని మాట్లాడతారు. అంటే వాడికి తెలియని విషయాల గురించి మాట్లాడతారు. వాడు తండ్రి ఆయన దేవుడు కుమారుడిగా వచ్చాడు, కుమారుడైన దేవుడు ఇవాళ మనలో పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నారు. వేరే వేరే దేవుళ్ళు ఏం కాదు, ఒకే దేవుడు. కానీ చాలా హేళనగా చాలామంది మాట్లాడుతుంటారు. చదవమది పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం కోసం ప్రార్థించాలి. ఇవాళ నువ్వు నేను సువార్త చేయడానికి ఏంటంటే పరిశుద్ధాత్మ అవసరం అండి. ఒక పాస్టర్గా నేను మీ మధ్య నిలబడి వాక్యం చెప్పడానికి ఏంటి అవసరం? పరిశుద్ధాత్మ అవసరం. ఏదో చాకచక్యమైన మాటలు, ఏదో తెలియని మాటలు చెప్పడం కాదు ఇక్కడ కావాల్సింది. పరిశుద్ధాత్మ. నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. కాపరి పరిశుద్ధాత్మ లేకుండా వాక్యం చెప్తే ఆ వాక్యం వాడి సొంత మాటలే తప్ప దేవుడి మాటలు కాదు అవి. ఆ ఎవరిని బాగు చేయి, ఆయన ముందు బాగు చేయి. అందుకేం చేస్తే మీలో అనేకులు బోధకులు అవద్దు అంటున్నాడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దానికి ఏం చెప్పాడండి? దీపమును వెలిగించి అది అందరికీ వెలిగి ఇవ్వడానికి దీపస్తంభం మీద పెడతారు అన్నాడు. ఇప్పుడు మనం ఎవరు అండి? దీపాలని మనం ఏమవ్వాలి? ఫస్ట్ ఫేజ్లో వెలిగించబడాలి. దీపం ఖరీదైంది అవ్వచ్చు, బంగారం దీపం అవ్వచ్చు, ఏదైనా మట్టి దీపం అవ్వచ్చు, కానీ అది వెలిగించబడకపోతే దాని విలువ లేదు. మన జీవితాలు అంతే. మనం ఎంతో చదువుకోవచ్చు, అందంగా ఉండవచ్చు, డబ్బులు ఉండవచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఏసై లేకపోతే నీకంటే నాకంటే నీచి నిత్కృష్టుడు ఎవరు ఉండడు.
ముందు మనం వెలిగించబడాలి. మనం వెలిగించబడిన తర్వాత ఎక్కడ ఉండాలి? దీపస్తంభం మీద ఉండాలి. అందరికీ వెలిగి ఇవ్వాలి. చాలా సింపుల్ లాజిక్, కానీ మనకు అర్థం కాదు ఇది. నువ్వు వెలిగించబడి నీ గృహంలో ఆ దీపస్తంభం మీద ఉండాలి. నీ గృహం అంతా నీ వెలుగు చూడాలి. నువ్వు వెలిగించబడాలి. ఫస్ట్ వెలిగించబడిన తర్వాత నీ వీధిలో ఆ దీపస్తంభం వీధంతా నిన్ను చూడాలి. నీ వీధంతకి నువ్వు వెలిగించే దానిగా వెలిగించేవాడిగా ఉండాలి. అంటే అది నేను అలా జీవిస్తున్నానండి. ఫస్ట్ థింగ్ మనం వెలిగించబడాలి, తర్వాత దీపస్తంభం మీద ఉండాలి, అనేకులకు వెలిగినివ్వాలి. అంటే నేను ప్రభు నన్ను అతిశయించి చెప్తున్నానండి, నేను వెలిగింపబడి ఉన్నానండి. నేను వెలిగింపబడి ఉన్నాను. ఎవరైతే వేకువజామునే లేచి ప్రార్థించారో మీరు ఆరిపోయిన దీపాలే. మీరు ఎవరైనా నాకు అనవసరం. వేకువజామునే లెగిసి ప్రార్థన చేయి వాళ్ళు ఎవరైనా సరే ఆరిపోయిన దీపాలే. మీరు మీ కేసులో సంబంధమే లేదు అసలు. నేను వేకువజామునే 4 అవగానే టెన్షన్ కలిసి గంట 40 నిమిషాలు 2 గంటలు ప్రార్థన చేస్తాను నిలువబోకాళ్ళు కదా. నా ప్రార్థన నన్ను కాపాడుతుంది, నా కుటుంబాన్ని కాపాడుతుంది. నా కుటుంబానికి వెలుగు నేనే, మిగిలిన వాళ్ళ గురించి నాకు అనవసరం. మా వీధికి వెలుగు నేనే, నా సంఘానికి వెలుగు నేనే. ఇవాళ దేవుడు నన్ను ప్రపంచానికి వెలుగుగా పెట్టాడండి. ఇవాళ ఉదయకాలంలో ప్రార్థన చేసి అదే ఆలోచిస్తే ఎక్కడికి వెళ్ళినా నన్ను దేవుడు మొదటివాడిగా ఉంచాడు, తలగానే ఉంచాడు తప్ప ఎక్కడ తోకగలే. నేను ఏ ఆర్గనైజేషన్లో ఉన్నా, నేను ఏది ఆర్గనైజ్ చేస్తున్నా నేను హెడ్గానే ఉంటాను తప్ప టైల్గా ఉండను, తోకగా ఉండను ఎప్పుడు కూడా. అంటే నువ్వు వెలిగించబడాలి, నువ్వు అనేకులకు వెలిగి ఇవ్వాలి. వాక్యం ఏం చేద్దండి? ఆత్మను ఆర్పకుడి. నువ్వు ఆత్మను ఆర్పిస్తే ఏంటంటే నువ్వే చీకట్లో ఉంటావు, నువ్వు వరకు వెలుగునిస్తావు. కనుక ఈ వెలుగు గురించి చాలా మాటలు చెప్తాడు. 119 కీర్తనలు చెప్తాడు. ఈ వాక్యం నా పాదములకు నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటాడు. అంటే వాక్యం లేకపోతే నీలో వెలుగు ఉండదు, ప్రార్థన లేకపోతే నీలో వెలుగు ఉండదు. ప్రార్థన లేని, వాక్యం లేని వాళ్ళు చచ్చిన వారే తప్ప బ్రతికిన వారు కాదు. వాళ్ళకి ఈ మాటలు వర్తించవు. ఏటా మళ్ళీ చదువుది? పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం కోసం ప్రార్థించండి. పరిశుద్ధాత్మ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇవాళ నేను వాక్యం చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ వల్ల. పరిశుద్ధాత్మ నీలో ఎప్పుడైతుందో నీలో గద్దింపు వస్తుంది. పరిశుద్ధాత్మ నీలో ఎప్పుడైతుందో నీలో అథారిటీ వస్తుంది. మనుషులు సంతోషపెట్టే బోధవాడు చేయలేడు పరిశుద్ధాత్మ ఉన్నవాడు. రెండోది ఏంటమ్మా? మీ చర్యల ద్వారా దేవుని ప్రేమను పంచుకోండి. చర్యలు అంటే యాక్షన్స్, నీ క్రియల ద్వారా. చర్యలు అంటే నీ క్రియల ద్వారా దేవుని ప్రేమను పంచుకోండి. ఎక్కడ పంచుకుంటున్నావు అండి? నువ్వు అందరినీ ప్రేమించగలుగుతున్నావా? నీ కూతురు ప్రేమించడంలో విశేషమే లేదు. ఎదురుంటామని ప్రేమిస్తున్నావా? నీ సహోదరుని ప్రేమించడంలో ఏం విశేషం లేదు. ఎదుటిని ప్రేమించగలుగుతున్నావా? సో మన ప్రేమలు మనకే లిమిటెడ్గా ఉన్నాయి తప్ప ఇంకోళ్ళకి లేవు అవి. ఏంటి ఇవాళ నేను అందరినీ ప్రేమిస్తానండి. ఎవరికి అర్థం కాదు పాస్టర్ గారు ఎందుకు మాకు సహాయాలు చేస్తాడు, పాస్టర్ గారు ఎందుకు మళ్ళీ ఇలా ప్రేమిస్తాడు, ఎందుకు ఇలా, ఎవరికి అర్థం కాదు. మన సంఘానికి సంబంధం లేని వాళ్ళు 1000 మంది ఉంటారు. నాకు మరీ సన్నిహితంగా ఉండేవాళ్ళు, సంఘానికి సంబంధం లేని వాళ్ళు. నా బలం ఏంటంటే ప్రార్థన అండి, నా బలహీనత ఏంటంటే ప్రేమించడం. చదవ తర్వాత శుభవార్తను పంచుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సువార్త బ్రైడ్. ఇవాళ సోషల్ మీడియాలో మనం అంతా ఏం చేయాలి? పనికి మళ్ళీ వార్తలు, బాగున్నావా, అలా సినిమా డైలాగులు, ఈ సినిమా డైలాగులు, అలా పనికి మళ్ళీ చెప్పిన మాటలు, ఈ పనికి మళ్ళీ చెప్పిన మాటలు మనం ఫార్వర్డ్ చేస్తుంటాం. సువార్తను పంపించండి. అందులో మీ దేవుడి మాటలు చెప్పండి. ఏంటి, నేను ఉదయాన్నే సుమారుగా 7,000-8,000 మందికి నేను మెసేజెస్ పంపిస్తాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకొకరికి ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళ స్టేటస్లో చూస్తుంటాను, వాళ్ళు ఈ మాటలు నేను పంపించిన ఇంకొకరికి పంపిస్తుంటారు. మనం ఎలాగ ఉండాలంటే వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ఈచ్ అండ్ అదర్. అండ్ ఆ కొండ మీద ప్రసంగంలో పురుషులు ఎంతమంది అంటే 5,000 మంది పురుషులు తిన్నారు. అంటే ఆడ మగ పిల్ల అందరూ ఎంతమంది తిని ఉంటారండి? దగ్గరలో 40,000 మంది తిని ఉంటారండి. ఆవేళ సౌండ్ సిస్టమ్ ఉందా? మైక్లు ఉన్నాయా? ఏం లేవు కదా. మరి యేసుప్రభు గారు మాట్లాడేటప్పుడు వెనకనోడికి ఎలా వినిపిస్తుందండి? వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎకో సిస్టంలో దాని సౌండ్ని వాళ్ళు పాస్ చేశారు. వాళ్ళు ఈయనకి నుంచి మాట్లాడుతుంటే ఆఖరోడికి వినిపించిన మాట వాడు చెప్తున్నాడు. ఆ మాట వాడు ఇంకా మిగిలిన 10 మందికి అది వెళ్తుంది, ఆ 10 మందికి అలాగే వెళ్తుంది. అంటే యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్ దేవుని మాటల్ని, దేవుని శక్తిని, రూపాన్ని ఇంకోళ్ళకి మనం
పాస్ ఆన్ చేయాలి, అందిస్తుండాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. చదవది. శుభవార్తను పంచుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించండి. నేను నా సోషల్ మీడియాని మ్యాక్సిమం వాడుకుంటానండి. ఇవాళ మన 1600 వీడియోలు ఉన్నాయంటే చిన్న విషయం కాదండి. ఇండియాలోనే నేను అనుకుంటానండి క్రిస్టియన్ ఈ యూట్యూబర్స్లో హయ్యెస్ట్ వీడియోస్ ఉన్నాయి మనవే. నేను నాన్ ప్రాఫిటబుల్ దీంట్లో పెట్టాను, నేను కమర్షియల్గా పెట్టలేదు. నా బుక్స్ ఒక బుక్ అండి అమెజాన్లోనికి నా బుక్ పెట్టింది, వాడికి చెప్పాను నేను ఫ్రీ అని చెప్తాడు. అన్నాడు మీరు ఫ్రీ అయితే 70% ఫ్రీ అండి, మా 30% ఛార్జ్ చేస్తాను. వాడు అమెజాన్లో నా బుక్ మీరు చదవాలంటే 3000 2500 పే చేయాలి, అది 30%కి. మరి నా 70% కలిపి ఎంత ఉంటుందండి నా బుక్స్ చదవడానికి? నా బుక్స్ అన్నీ ఫ్రీగా నేను పెట్టానండి. నేను ఎక్కడ వ్యాపారం చేయనండి. ఇవాళ నేను దేవుడిని అడుగుతుందండి, నన్ను విస్తారంగా విస్తారంగా సేవ చేస్తానండి. ఇండియా అంతా చర్చిలు కట్టేలేదు నా ఆశ. ఐ వాంట్ బిల్డ్ చర్చెస్ అరౌండ్ ఇండియా. ఒక మణిపూర్లోనే 100 చర్చిలు కట్టాలని నా ఆశ. ఐ వాంట్ హ్యావ్ మై ఓన్ టెలివిజన్ స్టేషన్, ఐ వాంట్ హ్యావ్ మై ఓన్ రేడియో స్టేషన్. ఏదైనా ఫ్రీ అయి చేయడమే. నా సంగతి మీద పేదవాడి దగ్గర నేను డబ్బులు తీసుకోను. డబ్బులుండి చేసేది సేవ కాదండి, డబ్బులు లేకుండా చేసేది సేవ. నా డబ్బులుంటే నీ పెళ్లి చేస్తున్నాడు దేవుని కార్యం, డబ్బులు లేకుండా చేసి పెళ్ళే దేవుని కార్యం. చెప్పాను కదా మా అబ్బాయి పెళ్లి చేసినాడు, అదే ఏం డబ్బులు లేవు కానీ 30 లక్షలు ఖర్చు అయింది ఆ పెళ్ళి అందరికీ. దేవుడు ఇస్తాడండి. దేవుడు నమ్ముకున్నాడు. దేవుడు నీకు ఏది ఇవ్వకుండా ఉంటాడండి? తన స్వకీయ కుమారుని సైతం మీ కొరకు బలిగా ఇచ్చిన దేవుడు నీకు ఏది ఇవ్వకుండా ఉంటాడు అసలు? మన విశ్వాసం లేదు మనలో. మాటలే విశ్వాసం తప్ప జీవితంలో విశ్వాసం లేదండి. ఆవగింజ ఎంత సైజు మీకు అందరికీ తెలుసు కదా. అంత విశ్వాసం ఉంటే కొండ వెళ్ళిపోయి సముద్రంలో పడి అంటే మనకి ఆవగింజ అంత కాదు కదా. ఆవగింజలో 1000 అంత బాగా విశ్వాసం లేదు కానీ పేరేంటంటే విశ్వాసం. ఆలోచన చేసుకోండి ఒకసారి. చదవ మళ్ళీ అదే మాట. శుభవార్తను పంచుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఇవాళ మీరు అందరూ సోషల్ మీడియాలో పనికి మాటల మనిషి సువార్తను ప్రకటించండి. దాని ద్వారా తర్వాత మీ వ్యక్తిగత సాక్ష్యాన్ని చెప్పండి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వ్యక్తిగత సాక్ష్యమే లేదు, నేనే చెప్తాను పాస్టర్ గారు అంటారు కదా. నీకు సాక్ష్యం ఉంటే కదా చెప్పడానికి. ఏంటి నీ బ్రతుకు ఎలాగుందో ఎవరి మట్టుకెళ్ళి అందంగా కనిపిస్తారండి, ఎవరి మట్టుకెళ్ళి మంచోళ్ళగా కనిపిస్తారు. ఒకరిని ఏదైతే సరైనదిగా కనబడ మార్గం కలదు తొదకి అది నాశనాన్ని కనిపిస్తుంది. అందుకేమన్నాడు వాక్యంలో, నీ నోరు కాదు పొరలే నేను పొగడాలి. నువ్వు మంచిదాన్ని అనుకుంటే మంచిదాన్ని అయిపో, నేను మంచివాడిని అనుకుంటే నేను మంచివాడిని అయిపో. మన గురించి ఇతరులు చెప్పాలి, అది రియాల్. కనుక ఏంటండి సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం అనేది ఉంటేనే చెప్పేది. సాక్ష్యం లేనప్పుడు సాక్ష్యం చెప్పలేడు. సాక్ష్యం వరకనే ఉంటే చెప్పండి. తర్వాత క్రైస్తవ సాహిత్యాన్ని పంపిణీ చేయండి. క్రైస్తవ సాహిత్యం అంటే ఏంటి? పాంప్లెట్స్ పంచుతుంటాం కదా, కరపత్రాలు, అవి ఇతరులకి పంచండి. సమాజ సేవలో పాల్గొనండి. సమాజ సేవ అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను దండిగా చేస్తాను. నాకేంటంటే ఐ వాంట్ టు గివ్ ఎ ఫ్రీ మెడికల్ ఎయిడ్ టు ద పీపుల్. ఒక డాక్టర్ అమ్మని ఒక నర్సమ్మని పెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చి ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్. అలాగే 2 హెయిర్ కట్టర్స్ని పెట్టి ఫ్రీ హెయిర్ కటింగ్. ఆడు ఎవడైనా మన చర్చోళ్ళు అయ్యిండవు అడుక్కున్నాడు వెళ్ళాడు బొర కత్తిరించాడే ఫ్రీగా, అంతే. ఐ వాంట్ టు డూ దీస్ థింగ్స్. అలాగే అమ్మాయిలు పెట్టి ఫ్రీ క్లోత్స్ డిస్ట్రిబ్యూషన్. పేదవాళ్ళకి ఎవరైనా సరే ఆ చర్చ్ మెంబర్ అడుక్కున్నది వచ్చినది అనుకో చీర ఇచ్చేయడం, అంతే. నా ఆశ చెయ్యాలనేది నా ఆశ. చేస్తాను త్వరలో ఇవన్నీ కూడా. ఏటవు చదివేది సమాజ సేవలో పాల్గొనండి. సమాజ సేవలో విలియం కేరీ గారు వచ్చినప్పుడు అండి సమాజ సేవలో పాల్గొన్నాడు. సతీ సహగమనం అనేది. సతీ సహగమనం అంటే ఏంటంటేనండి, భర్త చనిపోతే ఆ క్షితి మీద యవనస్తులైన భార్యను కూడా పెట్టి తగలబెట్టేలా. ఏంటి వాళ్ళు పనికి మాలిన లీడర్స్ అయిపోయి రాజకీయవేత్తలు అయిపోయి సనాతన ధర్మం కాపాడుతుంది. సనాతన ధర్మంలో వస్తుంది ఇది. ఆ సనాతన ధర్మం అనేది ఏం చెప్తుందంటే భర్త చచ్చిపోతే భార్యను కూడా పెట్టి తగలబెట్టి దాన్ని వాళ్ళు కష్టపడి ఆపారండి దాన్ని. ఇటు మళ్ళీ పెడతానంటున్నారు ఈ పనికి మాలిన వాళ్ళందరూ వచ్చి. వాళ్ళ చాలా బాధాకర విషయం. భారతదేశం నుంచి ఎక్కువ ప్రార్థించేయండి, దేవుడు వాళ్ళు తీసేస్తాడు. కోకట వేలుతో పీకి పారేస్తాడు వీళ్ళందరినీ కూడా. ఏంటమంటున్నాడు చదవది. సమాజ సేవలో పాల్గొనండి. యూ హ్యావ్ టు హెల్ప్ ద పీపుల్. అండి నేను సహాయం చేయడానికి ఆడు చర్చ్ మెంబర్ అయింటే అవసరం లేదు. అండి నా కూతురు కూడా చాలా హెల్ప్ చేస్తుంది. మా సర్వెంట్ మేట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ బాగోగులంతా చూసుకుంటుంది. వాళ్ళకి ఏ కష్టమైనా సాయం చేస్తుంటుంది. నాకు ఎంత సంతోషం అంటేనండి, మా ఇంట్లో పని మనుషులు కూడా అంటాడు కదా, మా తండ్రి ఇంట్లో పని వాళ్ళు కూడా బాబు, మా ఇంట్లో పని మనుషులు కూడా మంచి ఆహారం పట్టుకొని వెళ్ళిపోతుంది. నేను ఎంతో ఆనందిస్తాను.
అది చూసి ఆనందిస్తాను. ఒకప్పుడు మా ఇంట్లో బియ్యం లేని పరిస్థితి నాకు తెలుసు. 2 పూటలకు ఒకేసారి పాస్టమ్ గారు ఉన్నారు గ్యాస్ ఆదా గురించి. బీరకాయ కూర వండితే తొక్క పచ్చడి. ఇవాళ మా ఇంట్లో పని మనుషులు 6 పట్టుకుని ఎంత ఆనందిస్తానంటే అతిశయిస్తాను నేను. అండ్ నా మనవరాలు కూడా, నేను కార్ డ్రైవ్ చేసి వాళ్ళు వస్తుంటారు, ఆ దగ్గర రోడ్ వస్తాడు, నా మనవరాలు అండి తాతయ్య గివ్ హిమ్ 50 రూపీస్ అంటుంది. ఇస్తాను. ఒకసారి ఇవ్వడం లేదనుకో, వెంటనే నా మనవరాలు కోపం వస్తుంది. యు ఆర్ వెరీ మీన్ తాతయ్య అంటుంది, నువ్వు చాలా పనికి వెళ్ళాడు తాతయ్య అంటుంది. నా మనవరాలు అయితే వాళ్ళ బ్యాగ్, వాళ్ళకి వేరే క్యాష్ వేరేగా ఉంటుంది, వాళ్ళ బ్యాంక్ వేరేగా ఉంటుంది. వాళ్ళు పైకి వెళ్ళినోడు ఆ పర్స్ పట్టుకొని వెళ్ళిపోతుంది. పేదోడికి వెళ్ళి వాళ్ళు డబ్బులు ఎత్తుటికి అలా పంచుకొని వెళ్ళిపోతుంటారు. అని మా ఏంజలైనా నా వారసురాలు ఇదే సేవలో, నా వారసురాలు మా ఏంజలైనా చాలా తెలివైంది. ఏంజలైనాకి పేదలంటే చాలా ఇష్టం. నేను అడిగాను, ఎందుకు పేదలను ఇష్టపడితే ఐ లవ్ పూర్ పీపుల్ తాతయ్య అంటే చాలా ఇష్టం. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంది, వాళ్ళ దగ్గరే ఉంటుంది. మన ఇతరులకి సమాజ సేవ చేయాలి. మనం బాగుంటే నువ్వు బాగుంటే తింటే ఎవరికి కావాలండి. ఇతరులకి నువ్వు సహాయం చేయాలి. తర్వాత ఒక చిన్న సమూహాన్ని ప్రారంభించండి లేదా చేరండి. అంటే ఏంటంటే ఒక ప్రార్థనా గుంపుగా మీరు ఉండండి, లేకపోతే ప్రార్థనా గుంపులు వెళ్ళి కలండి. అంటే సహవాసంలో మీరు కంపల్సరీగా ఉండాలి. లాస్ట్ అందులో మీ ప్రతిభ మరియు నైపుణ్యాలను ఉపయోగించుకోండి. ఏమండి ప్రతిభ నైపుణ్యాలు అంటే మరి వాళ్ళు ఆలోచన చేస్తానండి, చెప్పుకుంటే ఏదో నా వరకు ఏదో సెల్ఫ్ చెప్పుకుంటున్నట్టు ఉంటుంది. అంటే 72 సంవత్సరాల వయసులో ఉన్న నాకులాగా ఈ యొక్క ప్రతిభ ఇంటర్నెట్స్ వర్క్స్లో పనిచేసిన వాడు ఉండడండి. చాలామంది ఆశ్చర్యపోతారు. దేవుడు నాకు చాలా స్కిల్నెస్ ఇచ్చాడండి. వాక్యం సిద్ధపడాలంటే చాలా ఫాస్ట్గా వాక్యం సిద్ధపడాలి. విషయ సంగ్రహం నాకు చాలా ఫాస్ట్గా ఉంటుందండి. చదవది మీ ప్రతిభ మరియు నైపుణ్యాలను ఉపయోగించాలి. నాకు ఏ పని ఎలా చేయాలి, ఏ పని ఎంతవరకు చేయాలి, ఇవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చాడండి. అవన్నీ కూడా ఏం చేస్తున్నాడండి, దేవుని సువార్త కొరకు వాడుతున్నాను, వ్యాపారం కొరకు వాడటలేదు. ఏంటి నేను సేవ మానేసి డబ్బు కొట్టడానికి కూడా సంపాదించగలండి. అటువంటి నైపుణ్యతలు నా దగ్గర ఉన్నాయి. అనేకమైన టాలెంట్స్ దేవుడు నాకు ఇచ్చాడు. అవన్నీ దేవుని గురించి వాడుతున్నాను తప్ప లోకానుసారంగా వాడటలేదు. ఏదైనా దేవుని గురించి అది వాడాలన్నది నా ఆశ. మీకు టాలెంట్స్ ఉన్నాయి చాలామంది, దేవుని గురించి వాడండి. అనవసరంగా లోకం గురించి వాడకండి. అంటే చాలామంది నాకు ఎరిగిన వరకు ఫ్లూట్లు వాయించేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు మొదట్లో చర్చిలోనే వాయించారు, కానీ ఇప్పుడు సినిమాలు వెళ్ళి వాయించుకుంటున్నారు. చర్చికి రారు, దేవుడికి దగ్గరగా లేరు. వాళ్ళ టాలెంట్స్ అన్నీ అనవసరంగా వాడుతున్నారు వాళ్ళు. కనుక నీ నైపుణ్యతలు అన్నీ కూడా దేవుని కొరకు వాడండి. బైబిల్ వివరణలోకి వెళ్తున్నామండి. మూలవాక్యం పాప చదివింది కదా, మత్తయి సువార్త 24:14. మళ్ళీ ఒకసారి చదివిరా. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. ఈ సువార్త అందరికి వెళ్ళాలండి. ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? పాస్ట్ కదా, మీ అందరిదండి. యువర్ రెస్పాన్సిబిలిటీ. యూ హ్యావ్ ఫ్రెండ్స్. మీ అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఎవరు లేరు. మీ ఫ్రెండ్కి ఎప్పుడైనా యేసు గురించి చెప్పావా? మీ ఫ్రెండ్ని ప్రభు దగ్గర నడిపించావా? నీ బంధువులకి యేసు ప్రభు గురించి చెప్పావా? నీ పొరుగు వాళ్ళకి యేసు ప్రభు గురించి చెప్పావా? దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. చెప్పాలి, బాధ్యతలకి నీ బాధ్యత అది. నీలో యేసు ప్రభు ఉంటేనే నీకు ఆ భారం వస్తుంది, లేదా రాదు. నీకు స్నేహితులతో లోకానుసార విషయాలే మాట్లాడుకుంటాం, నీరు పొరుగాలతో లోకానుసార విషయాలే మాట్లాడుకుంటాం. నీలో యేసు ప్రభు కానీ ఉంటే వాళ్ళకి యేసు ప్రభుని చెప్పకుండా ఉండలేవు. తర్వాత భూదిగంతముల వరకు సువార్త, అటర్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఏం చెప్పాడండి, మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు శక్తిమంతులు అవుతారు. యూదయ, సమరయ, గలిలయ, భూదిగంతల వరకు సాక్షులుగా ఉంటారంటాడు. భూదిగంత సాక్షులు. బుక్ ఆఫ్ రోమన్స్, రోమ 10:18. ఆయనను నేను చెప్పినది ఏమనగా, ఆయనను మేము చెప్పినది ఏమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకం అంతటికి, వారి మాటలు దిగంతముల వరకును బయలు వెళ్ళెను. ఆలోచించండి, మళ్ళీ చదవండి అది. ఆయనను నేను చెప్పినది ఏమనగా, మేము చెప్పినది ఏమనగా, వారు వినలేదా? విన్నారు కదా. విన్నారు అందరూ కూడా. ఏమండి, నేను ప్రపంచానికి వెళ్ళి సువార్త ప్రకటించానండి. ప్రపంచానికి వెళ్ళి ఏంటి, జెట్ విమానంలో స్పేస్లో సువార్త ప్రకటించానండి. పైలట్ ఆఫీసర్ సువార్త ప్రకటించానండి. ఎయిర్ హోస్టల్ సువార్త ప్రకటించాను. ఒకటికిద్దరు కాదండి, అనేకలు సువార్త ప్రకటించాను. అమెరికా దేశంలో నేను ఆ న్యూయార్క్లో పెద్ద ఓల్డెస్ట్ టెంపుల్, ఈ తెలుగు సినిమాలు ఏం చేసినా అక్కడే షూటింగ్ తీస్తే ఆచేసలేనే.
ఆ చర్చికి నేను దొరగారు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ చర్చి దగ్గర ఒక అందమైన పాప అండి, వికలాంగురాలు అనమాట, పోలియో అమ్మాయి. ఎంత అందంగా ఉందో, చక్కని యవనస్తురాలు. ఆడ కూర్చుని అడుక్కుంటుంది డబ్బులు. నేను ఆ దొరక చేరి నువ్వు వెళ్ళరా లోపలేని ఆ పాపకని కూర్చున్నా. అన్ని విషయాలు మాట్లాడి ఏంటమ్మా అని చెప్పాను. అండ్ ఒక భారతీయుడిగా నేను ఆ అమ్మాయికి $500 ఇచ్చానండి. $500 అంటే సారీ బిగ్ మనీ. చెప్పాను ఇవాళ నువ్వు ఇంక అడుక్కోదు, ఇంటికి వెళ్ళిపో అని చెప్పాను. ఏం చెప్పండి, అదేంటండి మీరు వినలేదా, మనం చెప్పలేదా? ఎందుకు చెప్పలేదండి? చెప్పకపోతే నువ్వు బాధ్యుడు కదా, నీ స్నేహితుడికో సువార్త చెప్పకపోతే యువర్ ఆన్సరబుల్. దేవుడు నేను అడుగుతాడు, ఏరా నీ స్నేహితుడికి ఒకసారైనా చెప్పావా, ఏమా నీ ఫ్రెండ్కి ఒకసారైనా చెప్పావా యేసు గురించి? వాళ్ళ గురించి అడుగుతాడు దేవుడు, మనం ప్రశ్నిస్తాడండి మనల్ని. ఆ భయం నాకు ఎప్పుడు ఉంటుంది. అందుకే నేను ఎవరికైనా ముందు వార్త చెప్తాను ముందు. తర్వాత ఏంటంటే రెండో భాగంలో ఏమన్నాడండి, వారి స్వరము భూలోకమందు అంతటికి, వారి మాటలు భూ దిగంతముల వరకును బయలు వెళ్ళాయి. అండ్ ఇవాళ మన వీడియో ఒకటి వేస్తే అది ప్రపంచంలోకి వెళ్తుందండి. నేను ఇక్కడ మెసేజ్ కూడా చెప్తున్నాను కదా, 24 గంటల్లో ఇది మెసేజ్ ప్రపంచానికి వెళ్తుంది. ఎంతమంది వింటున్నారో వినలేదు ఆలిష్టం అది. కనుక మనం ప్రకటించాలి. వాడు వింటున్నాడా లేదా నీకు అనవసరం, చెప్పుకొని వెళ్ళిపోవాలంతే. ఒకసారి మేము ఆ టెక్కల ఏరియాలో ఒక విలేజ్, రిమోట్ విలేజ్కి వెళ్ళిపోండి. ఆ రిమోట్ విలేజ్కి వెళ్ళిన తర్వాత ఒక దగ్గరికి వెళ్ళిసారు, ఇక్కడ ఎవరు లేరు, గోళ్ళే ఉన్నాయి అక్కడ. వాళ్ళు తీసుకెళ్ళినాడు అంటే సార్ చెప్పండి సార్ ఇక్కడ అంటున్నాడు. ఏం తెలియదు గోళ్ళకి చెప్పమంటే చెప్పండి అయ్యారు అన్నాడు. అయితే నేను గోళ్ళని చూసుకోకుండా సువార్త చేపించానండి. ఒక అరగంట సేపు ప్రసంగం చేసాడు. ఎలా చేస్తున్నాడు, స్టేజ్ మీద చెప్పినట్టే చెప్పేసాడు. మారు మనసు పొందండి, మీ పాపాలు విడిచిపెట్టండి, మీ దొంగతనాలు విడిచిపెట్టండి, మీ వ్యభిచారాలు విడిచిపెట్టండి, మారు మనసు పొందండి అని అలా ప్రసంగం చేసుకెళ్ళిపోతుంది. దేవుడు మీకు ఇచ్చిన సమయం ఇదండి. ఎవరికి? గోళ్ళకి. అరగంట ప్రసంగం తర్వాత గోడ వెనక నుంచి ఒకటి ముందుకు వచ్చిండు. నా కాలు మీద పడిపోయి అయ్యా నాకేమి ఈ మాటలన్నీ చెప్పారయ్యా, నేను దొంగనయ్యా అని చెప్పాడండి. చెప్పాలండి, గోడలకి చెప్పండి, గోడలకి చెప్పండి, కుర్చీలకి చెప్పండి, కుర్చీలకి చెప్పండి. ఒకసారి నేను ఒక్కొక్కసారి గట్టిగా కేకలేసి ప్రార్థన చేసేస్తాను, ఎవరున్నాడు ఆ చుట్టూ. కానీ ఆ మాటలు ఎవరికో వెళ్తుంటాయి. మా వీధందరికీ ఒకటి తెలుసండి, పాస్ట్ గారు తెల్లారి 4 లెగిస్తారు, ఆయన ప్రార్థన చేస్తాను. అందరికి తెలుసు, కేకలేసి ప్రార్థన చేస్తాను, చాలా గట్టిగా ప్రార్థన చేస్తాను. ఎప్పుడైతే నా ప్రార్థన అందరికి మా వీధందరూ కూడా తెలిసి 4 అయిపోయిందని లెక్కలకి, అది గుర్తింపు అనమాట దానికి. కనుక ఏం చేయాలమ్మా, మీరు సువార్తని ప్రకటించాలి. మారు మనసు కొరకు సువార్త, మారు మనసు కొరకు సువార్త. లూకా సువార్త 24:47. లూకా సువార్త 24:47. మారు మనస్సు కొరకు సువార్త. యెరూషలేం మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సు పాప క్షమాపణ ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. మళ్ళీ చదవమా. యెరూషలేం మొదలుకొని సమస్త జనములలో, అంటే సమస్త జనానికి కూడా ఆయన పేరట, యేసు ప్రభు పేరట మారు మనస్సు పాప క్షమాపణయు ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. మారు మనస్సు పాప క్షమాపణ. యేసు ప్రభు గారు సువార్త మొదలు పెట్టారండి. ఏం చెప్పాడండి స్టార్టింగ్లోనా? దేవుని రాజ్యము సమీపించుచున్నది, అంతటను అందరూ మారు మనసు పొందాలి. ఇవాళ మారు మనసు గురించి చెప్పే సంఘాలు లేవండి. ఇవాళ మారు మనసు గురించి చెప్పే సంఘాలే లేవు. ఇవాళ ముందు కాపర్లకి మారు మనసు లేదు, నాయకులకి మారు మనసు. ఏం చెప్తారండి మారు మనసు గురించి? అంటే నేను 1953 అక్టోబర్ 1వ తారీఖు నా తల్లి గర్భం జన్మించాను. 1972 ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30కి నేను యేసుప్రభువుని రక్షకుడిగా అంగీకరించి మారు మనసు ప్రభువులో జన్మించి. నీకు అలాంటి అనుభవం ఉందా? నేను పలానా తారీఖుని మారు మనసు పొందాను, నాకు అనుభవం ఉందా నీకు? లేదంటే నీకు మారు మనసు లేదని లెక్కే. పలానా రోజు యేసులో నేను రక్షకుడిగా అంగీకరించని చెప్పే ఆ టైం నీకు తెలియాలి, గడి నీకు తెలియాలి. అది దేవుడు నాకు ఇచ్చాడు. అందుకే నేను ఎవరికైనా చెప్పి మారు మనసు పొందని నేను చెప్పాను. మారు మనసు పొందకపోతే నష్టం ఎవరికండి? పొందనోడికే నష్టం, నాకు కాదు. చెప్పడం నా పని తప్ప
నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టమే. మళ్ళీ అదే చదవండి. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడినని వ్రాయబడి. తర్వాత ఏంటంటే సర్వలోకంలో ఫలించి సువార్త. ఈ సువార్త ఏంటవుతుందటండి, సర్వలోకంలో ఫలిస్తుందట. ఆ ఫలితాలే మనం వాళ్ళు చూస్తున్నాం. అంటే నేను ఈ దేశాలకు వెళ్తాను కదండి, ఆడ ఎవరమని తెలియదు, ఆడి కల్చర్స్ వేరు మన కల్చర్స్ వేరు. కానీ వాళ్ళు నన్ను తీసుకుని స్వీకరించే విధానం కారణం ఏంటంటే సువార్త. అంతే. యేసుప్రభు ఆడికి నాకు బంధు. అంటే నా దగ్గరికి ఎవరైనా వచ్చి ఏ దేశం వాళ్ళు లేదంటే నేను నవ్వుకుంటాను. నేను యూనివర్సల్ ఫ్యామిలీ నాది. అండ్ మొన్న దినాన్ని దగ్గరికి వెళ్ళి అని చెప్పి వాళ్ళు చెప్తే మీకు ఎందుకంటే వాళ్ళ గురించి పాస్ట్ గారు మీకు క్రైస్తులు ఎవరో చెప్పాడు క్రైస్తులకే సేవ చేయాలని. అండ్ నేను అమెరికా దేశంలో ఒకసారి ఒక దర్శనం అని వాళ్ళు ఆ పోలీసులు అక్కడ ఆ వాల్మార్ట్లో కస్టడీ చేశారు. మా పాస్ట్ గారు ఫోన్ చేశాడు, అమెరికా పాస్ట్ గారే. పాస్ట్లో ఎక్కడున్నాను అంటే నేను వాల్మార్ట్ ఏరియాలో ఉన్నాను. అక్కడ మన చర్చ్ మెంబర్ కేరళ నాడు పోలీసులు ఆఫీసర్ అంటే కొద్దిగా వెళ్ళి హెల్ప్ చేయండి. మామూలు చిన్నదైనా కర్ర పెద్దది వాడాలి. అమెరికాలో పోలీసులు చాలా హడావిడి చేస్తారండి. చిన్న తప్పు కూడా 3-4 కార్లు వచ్చేస్తాయి, గంటలు పట్టుకొని వచ్చేస్తారు. ఈవిడ చూస్తే ఎంత ఉంటుంది, కేరళని ముసిలిది, 89 సంవత్సరాలు దర్శనమ్మ. ఆవిడ చేసే నేరం ఏంటంటే వాళ్ళ ఆయన జర్మనీకి వెళ్ళాడు, ఆవిడ వాళ్ళ ఆయనకి డబ్బులు పంపిస్తుంది అనమాట. మణిగ్రామం అంటే మనీ సెంటర్ ఇది ఒకటి ఉంటుంది అనమాట. దాంట్లో 2000 కంటే ఎక్కువ పంపించుకోండి డాలర్లు. ఆడికి తెలియక $3000 చెప్తే ఆ రెడ్ ఫ్లాగ్ వచ్చేసి రెడ్ ఫ్లాగ్ అయినా పోలీస్కి ఇన్ఫామ్ అయిపోయి పోలీసులు వెంటనే వచ్చేస్తాయి. నువ్వు ఉగ్రవాదులు పంపిస్తున్నావు డబ్బులు అంటారు ఆ ముసలిదాన్ని. నేను వెళ్ళిన తర్వాత ఆడ డిఎస్పీ లెవెల్ ఆఫీసర్, పెద్ద ఆఫీసర్, అమెరికా దొరలు అందరు కూడా. హలో, దిస్ పాస్టర్ ఫ్రమ్ ఇండియా, ఐ కేమ్ టు రెస్క్యూ హర్, వై యూ క్యాప్చర్ హియర్ అని అడిగాను. ఆవిడ ఎందుకు ఇక్కడ పెట్టాను. ఆడు మాస్టర్ నీకెందుకు అన్నాడు. వాట్ ఈస్ దట్ యువర్ టాకింగ్, ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. నువ్వు ఇండియన్ కదా, ఇండియా అమెరికానే లేదు, ఐఎమ్ హ్యూమన్ బీయింగ్, షీజ్ హ్యూమన్ బీయింగ్ అని. ఆవిడ చేసి నేరం ఏంటి అడిగాను. ఆవిడకి చెప్పాడు ఇదంతా. నేను చెప్పి ఆవిడకి తెలిసి ఎందుకు చేస్తుంది ఆవిడ. ముసలిదాన్ని అలా ఆవిడ కూర్చోబెడతారు మీరు, ఆవిడ పంపించండి, నేను ఉంటాను మీతో మాట్లాడుతారని. అక్కడ డిఎస్పీ వాడి క్రైస్తవుడే. ఆడ వెంటనే ఏంటనేది తెలుసండి, ఒక ఇండియా వాడు అయ్యుండి ఒక అమెరికా స్త్రీని కాపాడడానికి నువ్వు వచ్చా మాట్లాడచ్చు, అది నాకు లైక్ అది నీ దగ్గర. ఆ ముసలిదాన్ని వెళ్ళిపోమని చెప్పాడు. నాకు కూడా సెకండ్ ఇచ్చి వెళ్ళిపోమని చెప్పాడు. అండ్ ఇలా నేను చాలామందికి సహాయాలు దేశాల్లో సహాయాలు చేస్తున్నాయండి. అండ్ చాలామంది అనుకుంటారు విక్టర్ ప్రభాకర్ గారు ఈ చర్చ్కి లిమిటెడ్ అనుకుంటారు. విశాఖపట్నంలో మీకు ఏ చర్చ్ పని కావాలని నాకు చెప్తే మీకు అవుతుంది. విశాఖపట్నం ఇండియాలో, వరల్డ్లో, విదేశాల్లో పనులు. ఒక ఆవిడ విదేశాల్లో ఉన్నవాడు, ఆవిడకి జీతం ఆవిడ ఇవ్వలేదట 6 నెలల నుంచి. అలాగ నా దగ్గర తీసుకొచ్చింది. అది సరే జీతం ఇవ్వలేదంటే నేను ఒకే ఫోన్ చేశాను ఆవిడకి, వాడను. ఆడికి ఫోన్ చేసి ముందు ఆ కంట్రీ ఎంబసీకి ఫోన్ చేసి, ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేసి, ఢిల్లీ ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేసి వాళ్ళ నెంబర్ వాళ్ళతో మాట్లాడమని చెప్పి, ఆ తర్వాత నేను ఫోన్ చేసి ఆవిడనే పాస్టర్ ఇంతమంది ఫోన్లు చేయాలని నాకు, నేను జీతం ఇచ్చేస్తాను. ఇచ్చింది 6 నెలల జీతం వెంటనే. ఇలాంటివి అనేక రకాలు అంటే నాకు అసాధ్యమైంది అంటే ఏమి ఉండదండి. మా బాబుమరిది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చచ్చిపోయాడు దుబాయ్లో. వాళ్ళ బాడీ వివరణలు ఇవ్వట్లేదా, బాడీ పంపించట్లేదు. మా బాబుమరి చెప్పాడు, మా బావగారి దగ్గరికి వెళ్ళండి మీ పని చేసిస్తాడని. ఆడ ఎవరమ్మని తెలియదు, రెడ్డిలు. వచ్చి బాబు ఇలా నా మీ బర్త్ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పాను. నేను దుబాయ్ ఎంబసీతో మాట్లాడి, నేను ఎంబసీతో మాట్లాడాను. మీరు 24 గంటల్లో డీటెయిల్స్ అని చెప్పకపోతే ఆయన సూయి ఇంటర్నేషనల్ కోర్ట్ అని చెప్పాను. అవసరం లేదు ఫస్ట్ చేసిస్తానే. 24 గంటల్లో 5 లక్షల చెక్కు వాడి బాడీని విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి పంపించారండి. అంటే చాలామంది నన్ను ఏంటంటే హేళనగా చూస్తారు, ఈ డేట్లే అనుకుంటాడు. ఆ రెడ్డి లావిడ వచ్చి నాకు కాలు మీద పడిపోయింది. క్రైస్తవులు కాదండి, రెడ్డిస్, హిందూస్. అంటే ఇలాగా అనేక రకాల సహాయాలండి, అనేక రకాల సహాయాలు. సింగపూర్ లా ఈజ్ వెరీ పవర్ఫుల్ లా. సింగపూర్ లా అక్కడికి వెళ్ళిన అవడానికి భయపడతాడు. నేను సింగపూర్ ప్రెసిడెంట్కి అటాక్ ఇచ్చాను. ఆయన ఏంట్రా మీ సింగపూర్ లా అని అడిగాను. నా సూట్ కేసు పోతే ఏంట్రా మీరు చేస్తున్నారని అడిగి, నాకు 24 గంటల్లో నువ్వు డబ్బులు ఇగిపోయారా, నేను నెక్స్ట్ వీక్ అమెరికాలో ఉంటున్నానరా, నీ మీద ఇంటర్నేషనల్ కోర్టులో సూ చేస్తాను, CNN మీ గురించి చెప్తాను అని చెప్పి నా ఫోన్ ఇలా పెట్టాను. అంతేనండి, 24 అవర్స్ ఇంకా అవ్వలేదండి. ఫోన్ ఇలా పెట్టగానే ఆ 2 పోలీస్ కార్లు, గవర్నమెంట్ కారు వచ్చి నా దగ్గరికి ఊజ్ డాక్టర్ పాస్ లేరండి. నేనే సింగపూర్ కాదు ఇది. నాకు 3 లక్షలు ఇచ్చారండి.
2000 సంవత్సరాలు జరిగింది. అంటే ఇంటర్నేషనల్ లా అనేది నాకు తెలుసు అండి. మనుషులు ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. ఇవాళ వరకు నాకు ఓటం అంటే తెలియదండి. అయితే సహిస్తాను మనుషులు అంతే. ఎవడైనా హేళనగా చూస్తే నవ్వుకుంటాను. సర్వలోకము సువార్త ఫలించాలి, వ్యాప్తించాలి. చదివారు అంత ఒకసారి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. మనలో కూడా ఇది ఫలిస్తే వ్యాపిస్తుంది సువార్త. లోకంలోనే కాదు అండి. ఇవాళ నేను ఎక్కడెక్కడ సువార్త ప్రకటించానో అక్కడ సువార్త ఫలించిందండి. అంటే నా మాటలు విని మారు మనసు పొందిన దొరలు ఉన్నారండి. నా మాటలు విని, నా ప్రసంగాలు విని వాళ్ళకి ఇప్పటికీ రాస్తుంటారు. మీ వల్ల పసలా, మీ వల్ల నేను ప్రభు నమ్ముకున్నాను చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇవాళ. అది అక్కడే ఫలించడం కాకుండా మన మధ్యనే ఫలిస్తుంది. మన ఇంట్లో ఫలించాలి. నీ సువార్తని ఇంట్లో ఫలించకపోతే నువ్వు ఎవడికి సువార్త చెప్తావండి? నువ్వు కాపరిగా, నీ విశ్వాసగా నీ ఇంట్లో క్రైస్తత్వం లేకపోతే ఎవడికి చెప్తావండి? నీ భార్య నీలో యేసులోని చూడతా భర్త జీవితం అనవసరం. భార్యలో యేసులోని చూడతా అది భార్య జీవితం అనవసరం. నాలో నా కుటుంబం యేసులోని చూడకపోతే నా జీవితం అనవసరం. ఈ సువార్త మీద మనలో కూడా ఫలించాలి. నేను దేవుడిని ఎలాగ అడుగుతానంటే, మా ఇంట్లో ఎవడు కూడా నరకానికి వెళ్ళడానికి వీల్లేదని అడుగుతానండి. మా ఇంట్లో ఎవరు కూడా ఐ డోంట్ వాంట్ సీ ద డెత్ ఎనీబడి ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్. నా కుటుంబ సభ్యులు ఎవడు మరణం కూడా చూడకూడదని ప్రభుని అడిగానండి. అందరూ దేవుని రాజ్యానికి వెళ్ళాలి, అందరూ దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. ఆ సువార్త మనలో ఫలించాలి, మన ఇంట్లో ఫలించాలి, మన సంఘంలో ఫలించాలి, మన వీధిలో ఫలించాలి. అది సువార్త అనేది. లాస్ట్ అండి, భూలోకమును తలకిందులు చేసే సువార్త. ఈ సువార్త ఏంటి చేస్తుందటండి? భూలోకాన్నే తలకిందులు చేసేస్తుందటండి. అపోస్తలుల కార్యాలు 17:6. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి భూలోకమును తల్లక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు. వీళ్ళు ఎవరంటే భూలోకాన్ని తలకిందులు చేసేసారు. ఎవరు? సువార్త ప్రకటించినాడు. ఏంటి ఇవాళ సువార్తకి వెళ్ళి పాస్టర్లు వెళ్ళి భూలోకాన్ని తలకిందులు చేయాలి. కానీ వీళ్ళేట్ అవుతున్నారమ్మా, వీళ్ళే తలకిందులు అయిపోతున్నారు ఇవాళ. కారణాలు ఏంటి? సేవ వదిలేశారు, డబ్బుల మీద పడ్డారు, లోకం మీద పడ్డారు. అండ్ ఇవాళ బాధాకరం ఏంటంటే, నేను దేవుడిని ఎందుకు ఆశీర్వాదాలు అడుగుతున్నాను అంటేనండి, ఇవాళ ఆశీర్వాదాలు ఉండి సేవ చేయని వాళ్ళందరూ చెప్పడానికి. ఇవాళ సువార్త భాషే మారిపోయింది. ఇవాళ పౌలు గారు ఏమంటున్నాడండి, సువార్త ఎక్కడ ప్రకటించబడలేదు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలంటున్నాడు. ఇవాళ ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నాం అండి? ఎవడికి సువార్త అయితే అడిగించే చెప్తున్నాం. ఎవడు యేసులో నమ్ముడు అడిగి వీళ్ళు చెప్తాను. యేసులో నమ్మడం మనల్ని చెప్పట్లేదు మనం. ఇవాళ ఎంతమంది కొండలకి వెళ్ళి పల్లెటూళ్ళకి వెళ్ళి సేవ చేయడానికి ఇష్టపడుతున్నాడు? ఎంతమంది ఇష్టపడుతున్నారండి? ఎవరు ఇష్టపడరు. చెప్పినట్టుగా మనం చెప్పాలి. ఇంకా కొంతమంది భాష ఎలాగ ఉంటుందండి, సువార్త అంటే 2 కార్లు ఉండాలి, 2 మేళ్ళు ఉండాలి, పెద్ద క్యాంపస్ ఉండాలి. అది సువార్త చాలామందికి. సువార్తికుడికి సేవకుడికి బోన్సర్స్ అవసరం లేదు. సువార్తకి సేవకుడికి ఏసీ కార్లు అవసరం లేదు. ఏంటి, నాకు దేవుడు ఇచ్చాడు తప్ప నేను ఏసీ కార్ల గురించి సేవకు రాలేదు. నేను సైకిల్ మీద వెళ్ళి సేవ చేశాను, డొక్కు స్కూటర్ మీద వెళ్ళి సేవ చేశాను, బాధల పొడికి వెళ్ళి సేవ చేశాను. నమ్మకంగా సేవ చేసి దేవుడు నేను దీవించకపోయినా నేను సేవ చేస్తాను. ఇవాళకి ప్రభు రేటే, ప్రభు నువ్వేమి ఇవ్వకపోయినా నీ సేవ చేస్తాను. నువ్వు ఇవ్వబడి నీ ఇష్టం ప్రభు, ఇవ్వకపోయినా నేను సేవ చేస్తాను. కానీ చాలామంది కండిషన్స్ పెడతారు దేవుడికి, ఇది ఇస్తేనే నీ సేవ చేస్తాను ప్రభు. నాకు దేవుడు ఏమి ఇవ్వవసరం లేదండి. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ప్రభు రక్షణ చెప్పుకొని వెళ్ళిపోవడమే మీ పని. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను మనవి చేస్తున్నానండి, రోజుకి ఒకరు సువార్త చెప్పండి. మీరు దానిలో ఆశీర్వాదం మీరు చూస్తారు. ఒకరు చెప్పండి రోజుకి. ఎవరో కలుస్తారు కదా, మీ ఫ్రెండ్ ఎవరు వస్తారు, ఎదుటి ఎవడో వచ్చి కలుస్తాడు, యేసు ప్రభుని చెప్పండి. వాళ్ళకి ఒక 5 నిమిషాలు ఇవ్వండి. వాళ్ళకి ప్రభుని నమ్ముకోమని చెప్పండి. ఇవాళ సంఘం అభివృద్ధి చెందట్లేదండి. కారణం ఏంటంటేనండి, సువార్త ప్రకటించబడలేదు. సువార్త ప్రకటింపబడాలంటే ముందు నీకు ఆ సువార్త ఉండాలి, నీలో యేసు ప్రభు ఉండాలి. ఆవిడ దగ్గరికి వచ్చే సమస్య స్టోర్ ఏంటండి, ఆవిడలో సువార్త లేదు, ఆవిడలో యేసు ప్రభు లేడు. ఆవిడతో ఎవరు మాట్లాడు ఆవిడకి తెలియదు. అందరు మగవాళ్ళు లేడు అనుకొని మాట్లాడేస్తుంది. మంచినీళ్ళు ఏమంటుందండి, క్యాస్ట్ సిస్టమ్ మాట్లాడుతుంది. అక్కడ నువ్వు యూదుడివి కదా, నేను సమర స్త్రీని కదా, సమరీల దగ్గర యూదులు నీళ్ళు తాగరు కదా. ఆవిడకి తెలియదు ఎవరితో మాట్లాడుతుందా.
ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది కదా ప్రభుకి, అందుకే చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన కూడా. కొంతసేపు అయిన తర్వాత నీ పెనిమిటిని తీసుకురా, నాకు పెనిమిటి లేడని అంటే నువ్వు కరెక్ట్గా చెప్పాను. అప్పుడు ఏమనుకుంటుందండి ఆవిడ? అయ్యో పడిపోయాడు, నా మాట నమ్మించాడు అనుకుంటుంది కదా. వెంటనే ఏంటంటే, ప్రభు నీకు 5 భర్తలు ఉండ్రి, ఇప్పుడు ఉన్నాడు కూడా నీ భర్త కాదన్నాడండి. అప్పుడు వాడి పరిస్థితి ఏంటండి? వెంటనే కాలు మీద పడిపోయింది. ఇప్పుడు వాళ్ళందరికీ నేను మనవి చేస్తున్నానండి, యేసుప్రభు దగ్గర రండి, మీ స్వరూపాన్ని ఆయన చూపిస్తాడు. యేసుప్రభు దగ్గర రండి, మీ రేటు ఆయన చూపిస్తాడు. ఆయన దగ్గరికి వస్తేనే మీరు హ్యూమిలియేట్ అవుతారండి. ఆయన దగ్గరికి వస్తేనే మీరు తగ్గించుకుంటారు, లేకపోతే తగ్గింపు రాదు మీకు అండి. జనవరి 1 నుంచి అండి ఇవాళకి మీ దగ్గర అబద్ధం చెప్పాలి అవసరం నాకు లేదు. చిన్నపిల్లలకి ఎయిడ్స్ ప్రార్థన చేస్తున్నాను. చిన్నపిల్లలకి ఎయిడ్స్ ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటేనండి, అసలు నువ్వు నన్ను వాడుకోవడా, నేను అర్హుని కాదు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. నేను ఏ పాటి వాడిని ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. దేవుని సేవ నమ్మకంగా చేయడం అంత ఈజీ కాదండి. ఇట్స్ నాట్ ఈజీ. దొంగ సేవకుల పని బాగానే ఉంటుంది ప్రపంచంలో. దేవుని సేవ నిజంగా చేయడం మొదలు పెట్టగా నీకు ఏంటి స్టార్ట్ అవుతాయండి? శ్రమలు స్టార్ట్ అవుతాయి. శ్రమలు ఎక్కడి నుంచి పైనుంచి రావు, శ్రమలు లోపల నుంచి ఉంటాయి. యేసుప్రభు గారు ఏం చెప్పారండి? మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకి పంపిస్తున్నాను అన్నాడు. ఆ తోడేళ్ళు ఎవరండి? మన ఇంట్లో వాళ్ళు అవుతారు, పై ఇంటోడు అవుతాడు, బంధువు అవుతాడు, పక్కింటోడు అవుతాడు, ఎవడైనా అవుతాడు ఆ తోడేళ్ళు. ఏంటి యేసుప్రభు గారికి తెలియదండి యేసు గారి యోధ ఆయన అప్పగించేస్తాడని? యేసుప్రభు గారికి తెలీదా? దట్ ఈస్ ద మెజెస్టీ ఆఫ్ గాడ్. అది దేవుని ఔన్నత్యం. హీ నోస్. యేసుప్రభు గారు తెలుసు అప్పగించేస్తాడని, కానీ ఆఖరి గడి వరకు ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడండి. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. అది దేవుని ప్రేమ అండి. నేను అందరినీ ప్రేమిస్తానండి. నాకు ద్రోహం చేసిన వాళ్ళు ఎదురైనా ప్రేమగా మాట్లాడతాను. నాకు ఎవరితో ద్వేషం ఉండదు. ఇప్పుడు వచ్చాడు 10 ఆజ్ఞల్లో తీసి చెప్తున్నాడు, మా నాన్నని కప్పెట్టి వచ్చేస్తున్నాడు. ఎందుకంటే దీర్ఘాయుష్మంతుడు తల్లిని తండ్రిని. అమ్మో ఎంత మంచోడురా, మీ నాన్నని కప్పెట్టేసి రాన్నాడు. ఆ ప్రభు ఏమన్నాడండి? మృతులు అంటే వాళ్ళ నాన్న ఎవడట? సచ్చినోడట. ఇప్పుడు మన ఇంట్లో ఎవరండి? సచ్చినోళ్ళు వదిలేసి రమ్మని పెట్టు. నీ ఇంట్లో నీకు సచ్చినోళ్ళకి కనిపించరు, ఎదురింటి వాళ్ళే సచ్చినోళ్ళకి కనిపిస్తారు. వాళ్ళందరికీ నేను మనవి చేస్తున్నానండి, యువర్ అలోన్ ఆల్ ద టైమ్స్. ఎప్పటికీ ఒంటరి వాడివే, ఒంటరి దానివే. ప్రభువుని రక్షకుడిగా మనం స్వీకరించాలి. ఆ సువార్తకు ముందు మనం లోబడాలి. ఆ సువార్త మన దగ్గర నుంచి మొదలెడాలండి. ఏంటో ఒకసారి ఆలోచించండి. విక్టర్ ప్రభాకర్ అనే ఒక సామాన్యమైన వ్యక్తి ఎన్ని వేల మంది సువార్త ప్రకటించాలండి. మీరు ఎంతమందికి ప్రకటించాలండి? మీకు 2 చేతులు, నాకు 2 చేతులు, మీకు 2 కాళ్ళు, నాకు 2 కాళ్ళు. ప్రపంచాన్ని నేను ఇవాళ సువార్త ప్రకటిస్తాను. ప్రపంచానికి అహోరాత్రులు, రాత్రనిక పగలనిక, సమయమందును అసమయమందును, అది నా జీవితంలో జరిగిస్తున్నాను నేను. ఈ టైం అనేది లేదు. ఈ టైంలో నేను సువార్త ప్రకటిస్తాను లేదు. ఐఎమ్ ప్రీచింగ్ ఎండ్లెస్ మీటింగ్స్ అలా జరిగిస్తూనే ఉంటాను. 100 మంది పాస్టర్స్ కూడా వాంట్ స్పాన్సర్. నేనే స్పాన్సర్ చేస్తున్నా. ₹1,00,000 అవుతుంది దానికి. ఎవరి సాయం అడగ, నేనే దాన్ని స్పాన్సర్ చేస్తున్నా. నా ఆశ 100 మంది పాస్టర్లు ఉజ్జింపబడితే 10,000 మందికి ఆ సువార్త వెళ్తుంది. ఆ 100 చర్చిలు ఉజ్జింపబడతాయి. అది నా డిజైర్. 80వ సంవత్సరాల్లో 30 మంది నేను యవనస్తులు ప్రభువులో, నేను అందరూ బ్యాంక్ మేనేజర్స్గా పెద్ద ఉద్యోగాలు చేసి రిటైర్ అయిపోయారు కొంతమంది. నాకంటే 10-15 సంవత్సరాలు చిన్నవాళ్ళు. వాళ్ళందరినీ పిలుస్తున్నాను. వాళ్ళతో మాట్లాడాలి, కుటుంబాలతో మాట్లాడాలి, సువార్త ప్రకటించాలి, అందరినీ వెలిగించాలి. అది నా ఆశ. నా ఆశ కూడా మీరు ఏదో గుడికి వచ్చి వెళ్ళిపోవడం నా ఆశ కాదు. మీరు కూడా వెలిగింపబడాలి. మీరు ఒకరిని మండించాలి. మీరు ఒకరిని తీసుకొని రావాలి ప్రభువులకి. అప్పుడే సువార్త ప్రారంభం అవుతుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు కొలస్సీన్స్ 1:6 చదువుతాలి. ఈ సువార్త సర్వలోకంలో ఫలించు. ఈ సువార్త సర్వలోకంలో ఫలించి, అంటే దిస్ గాస్పల్ ఈస్ ప్రాస్పరింగ్ అరౌండ్ ద గ్లోబ్. సర్వలోకంలో ఫలిస్తూ వ్యాపిస్తున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతం ఫలిస్తుంది. డూ యువర్ ఫ్యామిలీ హ్యావ్ దిస్ గాస్పల్? నీ కుటుంబంలో ఈ సువార్త ఉందా? నీ కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? నీ కుటుంబం యేసు ప్రభు గురించి చెప్తుందా? అంటే మా కుటుంబంలో నా మనవరాలు కూడా ప్రార్థించేది. అందరం ప్రార్థించేస్తాం కుటుంబ ప్రార్థనలో. మస్ట్ అండి, కుటుంబ ప్రార్థన మస్ట్ మాకు. నేను చెప్తున్న నా వ్యక్తిగత ప్రార్థన 4 గంటలకు ఇచ్చేది. 8:30కి ఉదయం కుటుంబ ప్రార్థన, బ్రేక్ఫాస్ట్. నైట్ 8:30 కుటుంబ ప్రార్థన, డిన్నర్. ఎక్కడ నేర్చుకున్నా? మా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నా.
ఇవాళ మా మనవడు మన పెద్దయినా వాళ్ళు ఆ ప్రార్థన జరిగిస్తూనే ఉంటారు. ఇది ఎక్కడండి? మన దగ్గర కూడా మీలో సైతం ఇది వ్యాపిస్తుంది. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచన చేసుకుందాం అండి. నా మాటలు కదా, యేసుప్రభు మాటలే చెప్తున్నా. ఒకడు నూతనముగా జన్మించకపోతే దేవుని రాజ్యమును చూడడు. ఒకడు ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించు. ఈ ప్రశ్న మీకు పరిశుద్ధాత్మ దేవుడు వేస్తాడు, నేను కాదు. నువ్వు ఆయన రక్షకుడిగా అంగీకరించావా? డూ యూ హ్యావ్ జీసస్ యాజ్ అ సేవియర్ ఆర్ అ రిడీమర్ ఇన్ యువర్ హార్ట్? యేసు ప్రభు నీకు రక్షకుడిగా, విమోచకుడిగా నీ హృదయంలో ఉన్నాడా? వ్యాపారాలు చేసుకుంటున్నావా, చదువుకుంటున్నావా, ఉద్యోగాలు, ఇవన్నీ అనవసరమైన విషయాలండి. ఇవన్నీ కూడా నీ ఉద్యోగం నీతో రాదు, నీ డిగ్రీలు నీతో రావు, నీ యొక్క వ్యాపారం నీతో రాదు. ఒంటరిదానిగా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ప్రభువా నేను బిజీగా ఉండడం వల్ల పని చేయలేకపోయాను, సువార్త పని. ప్రభువా నేను బిజీగా ఉండడం వల్ల సువార్త చెప్పలేకపోయాను, నా చదువు వల్ల నేను చెప్పలేకపోయాను. నీ డిగ్రీలు పూర్తి కాకముందే ప్రభు రాకడ వస్తే నీ డిగ్రీలు ఏం చేసుకుంటావు తల్లి? నీ వ్యాపారం మధ్యలో ఆగిపోతే ఈ వ్యాపారం నేనేం చేస్తుంది? ప్రభు నేను పిలిచిస్తే నీ ఉద్యోగం నీతో రాదు. ప్రభుని రక్షకుడిగా కలిగి ఉందాం, ఆయన కొరకు జీవిద్దాం, ఆయనతో సదాకాలం జీవిద్దాం. మహాపురుషుడు తండ్రి యేసునైనా కృపామయుడా, ఈ దినాన్ని మాతో మాట్లాడారు తండ్రి. సువార్త లోకమంతటా అనే దాని గురించి మాట్లాడారు. అది నా దగ్గర నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. అది మా దగ్గర నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు తండ్రి. ఆ సువార్తకు మేము లోబడిన వారమై, ఆ సువార్త కలిగిన వారమై మీతో సదాకాలం జీవించటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.